ఇప్పుడు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా వికలాంగుల పింఛను కానీ విడో పింఛన్లు కానీ వృద్ధాప్య పింఛన్లు కానీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అన్ని పథకాలు అందరికీ అర్హులైన ఇస్తామని చెప్పి గెలిచిన తర్వాత అర్హులైనటువంటి వికలాంగుల పింఛన్ని ఈ జిల్లాలో 7,000 మందిని తీసేయడం జరిగింది. మన తిరుపతి మున్సిపల్ పరిధిలో దగ్గర 446 మంది వికలాంగులు అర్హులైనటువంటి వాళ్ళని తీసేయడం జరిగింది. మరి మా 3వ డివిజన్లోనే 6 మందిని తీయడం జరిగింది. దానికి నిరసనగా మన కలెక్టరేట్ లో జిల్లా మొత్తం మీద వికలాంగులు ధర్నా చేసినప్పుడు మన తిరుపతి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి యువనాయకుడు అభినయరెడ్డి గారు వెళ్లి వారికి మద్దతు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వారి తీసినటువంటి పింఛను 6,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం వలన వారికి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా వృత్తిగానే ఉపయోగపడతా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం కక్షతో వారిని విచారించకుండా మరి డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ చూడకుండా మరి వారి పర్సెంటేజ్ 70% ఉన్నా కూడా అన్యాయంగా తీయడం జరిగింది. వారికి మద్దతుగా మన తిరుపతి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ బొమ్మ అభినయరెడ్డి గారి నాయకత్వంలో మా 3వ వార్డులో కార్పొరేటర్ తమ్ముడు గణేష్ గారు, వార్డు అధ్యక్షుడిగా నేను, మా నాయకులందరం కూడా మరి సెక్రటరీని కలిసి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాల్సిందిగా మేము కోరడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఇవ్వని పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా మేము ఏకతాటిగా నుంచోపెట్టి ప్రభుత్వానికి మెడలు వంచేదాకా పోరాటం చేస్తామని తెలియజేయడం జరుగుతుంది. వేయడం అనేది నిజంగా వికలాంగులు వాళ్ళు ఈ ప్రభుత్వం వికలాంగులు అనిపిస్తా ఉంది. అంగవైకల్యం ప్రభుత్వానికి ఉంది. వికలాంగుల యొక్క బోర్డు పోసుకోవడం వల్ల నీకేం వస్తుంది చంద్రబాబు గారు చెప్పండి. ఎంతమంది వికలాంగుల గోడు పోసుకుంటున్నావంటే గత ప్రభుత్వంలో ఏదైనా జరిగిందా? ఇలాగా ఒక్క కోత ఏదైనా చేశారా? వికలాంగుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి మీరు చేసే పనుల వల్ల. వాళ్ళు ఈ ఏం పని చేసుకుంటారు చెప్పండి? నడిచేవాడే హ్యాపీగా పనులు చేసుకోలేక ఏడుస్తున్నాడు. వికలాంగుల గోడు పోసుకొని ప్రభుత్వాన్ని అంటున్నారు. ప్రభుత్వం అంగవైకల్యం అనిపిస్తుంది అని ఏడుస్తున్నారు వాళ్ళు. జాగ్రత్త, రాబోయే రోజుల్లో వికలాంగుల యొక్క గోల్డ్ తప్పక తగులుతుంది మీకు. తిరుపతి 4వ వార్డులో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పింఛన్లను తొలగించడం జరిగిందో దానికి పటిమగా పోరాటంతో వాళ్ళందరికీ కూడా తిరగాలి. గత ప్రభుత్వంలో మేము మతాలు చూడలేదు, కులాలు చూడలేదు, పార్టీలు చూడకుండా ఏదైతే మా ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏర్పాటు చేశారో దాన్ని తుంగలో తొక్కి ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు వాళ్ళకి అన్యాయం చేయడానికి మొదలుపెట్టింది. అంటే ప్రతి ఒక్కటి కూడా ఇవాళ వికలాంగుల పింఛన్లోనే కాదు, వృద్ధాప్య పింఛన్లు కానివ్వండి, వితంతు పింఛన్లు కానివ్వండి, వాళ్ళు ఇచ్చేటువంటి ఏ పథకమైనా ఈ రోజు వాళ్ళు సూపర్ 6, సూపర్ 7 అనేటువంటి పథకాలన్నీ కూడా ఈ విధంగా నిర్వీర్యం చేయడానికి ఈ ప్రభుత్వం మూట కట్టుకుంది. దీన్ని వ్యతిరేకంగా ఈరోజు మా నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ భూమన అభినయరెడ్డి గారి ఆధ్వర్యంలో 4వ వార్డు వెల్ఫేర్ ఎవరైతే సంబంధించి ఉన్నారో వాళ్ళకి తెలియజేస్తూ, అయ్యా ఈరోజు తిరుపతి సిటీలో 400 చిల్లర వికలాంగుల యొక్క పింఛన్లు తొలగించారు. మీరు వాళ్ళని ఎమ్మటే పొద్దుటి నుంచి వాళ్ళందరూ కూడా వెంటనే పింఛన్ ఇవ్వాలి. లేని ఎడల మీరు దీని మీద మేము ఎంత ఉద్ధృతం పోరాటం చేయడానికైనా ముందుకెళ్తాం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని మెడలోంచి ఏదైతే మీరు చెప్పారో సూపర్ 6, సూపర్ 7 అని ప్రతి ఒక్క పదంలో కూడా మీరు ఏదైతే ఈ విధంగా మెలికబెట్టి ఏదో విధంగా వాళ్లకు కరెంట్ బిల్లు ఎక్కువ ఉందనో లేకపోతే ఇప్పుడు ఏదైతే వికలాంగులకి మెరిట్ ఇస్తున్నారో డాక్టరు ఆ మెరిట్ ని తగ్గించటం, అలాగే వృద్ధాప్య పింఛన్లని కోత చేయటం, వితంతుల పింఛన్లని కోత చేయటం, ఈ విధంగా దుర్మార్గమైనటువంటి చర్యలకి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. వీటన్నిటికీ కూడా నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి మీకు బుద్ధి తెచ్చేలాగా చేస్తాం. కూటమి ప్రభుత్వాన్ని ముందుకొచ్చిన కోతల ప్రభుత్వానికి వికలాంగుల ద్వారానే కాదు ప్రతి ఒక్కరి ద్వారా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాము. దయచేసి మీరు కోతలు పెడుతున్న ఈ వికలాంగుల పింఛన్ని పునరుద్ధరించాలని చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కోరుకుంటున్నాం.